can try it. Legal or illegal, I just want it. Just do it, I say. ఎందుకు ఇంత టైం త్వరగా అరేంజ్ చేయలేదనా? Sir, hackers. Oh, okay. Take them there. మన దేశంలో రేప్ అనేది డైలీ న్యూస్ అయిపోయింది. అందులో ఫేస్బుక్ లోను ట్విట్టర్ లోను రేప్ అగేన్స్ట్ గా స్ట్రాంగ్ గా చట్టం ఉండాలని స్టేటస్ పెట్టడం, ఆ క్రిమినల్స్ చేతికి దొరికితే స్పాట్ లోనే చంపేస్తాం అనడం, వాళ్ళని నడి రోడ్ లో పబ్లిక్ గా ఉరి తీయాలి అనడం, ఇలా ఇంకా ఎంతకాలం మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు అనుకున్న చేయడానికి ఇది నేను ఇచ్చే ఒక మంచి అవకాశం. ఎంతో మంది అమ్మాయిని రేప్ చేసి చంపిన క్రిమినల్స్ లో ఒకరిని మీ ముందు కూర్చోబెట్టాను. వాడి వాంగ్మూలాన్ని మీరే వినండి. క్రిస్టి, నేను భువన్ అభిజిత్ చాలా మంది అమ్మాయిని రేప్ చేసి చంపాము. రీసెంట్ గా చనిపోయిన పార్వతిని కూడా మేమే చంపాము. వాడిని శిక్షించడానికి మీరు రెడీగా ఉంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. మీ ఐపీ అడ్రస్ ని ఎవరు ట్రాక్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. నేను మీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని వెంటనే చూడండి. మీ మొబైల్ కు గేమ్ లింక్ వచ్చి ఉంటుంది. ఆ గేమ్ ఆడు. మన కూతుర్ని చంపిన వాడిని మనమే శిక్షించవచ్చు. ఓ రేపిస్ట్ ని శిక్షించే ఛాన్స్ మనకు దొరికింది. నేను నీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే ఆడు. దీన్ని ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను షేర్ చేయండి ప్లీజ్. లింక్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. I don't think these people can do this. జేసీ, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు. I can get somebody from abroad to do this. మీకు కామన్ సెన్సే లేదా సార్? Excuse me? మీ అబ్బాయి చుట్టూ ఏ గ్యాస్ సెట్ చేశారో తెలుసా మీకు? హైడ్రోఫ్లోరోసెలస్టిక్ యాసిడ్ విత్ పొటాషియం లైమ్. మీరు ఇంటర్నేషనల్ కాల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలోగా గ్యాస్ ఫ్లో అయ్యి మీ అబ్బాయి బాడీ పూర్తిగా కరిగిపోతుంది. ఈ గేమ్ ఆడితే గ్యాస్ లీక్ అయ్యి వెంటనే చచ్చిపోయేలా సెట్ చేశారా? ఎంతో మంది అమ్మాయిని రేప్ చేసి చంపిన రేపిస్ట్ ఇలాంటి వాణ్ణి ఆన్లైన్ లో చంపడానికి ఛాన్స్ దొరికితే నన్ను వదిలేమంటావా? పోవే. ఓ గాడ్, పబ్లిక్ గేమ్ ఆట మొదలు పెట్టారు. గ్యాస్ ఫ్లో స్టార్ట్ అయింది. ఆ లొకేషన్ కనిపెట్టలేకపోతే కనీసం వెబ్సైట్ అయినా బ్లాక్ చేయొచ్చు కదా. సార్, ఐపీ అడ్రస్ ప్రతి 20 సెకండ్స్ కి మారిపోతుంది. ఎవరైతే ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అవుతున్నారో వాడు ఐపీ అడ్రస్ గా మిర్రర్ అవుతుంది. మీ టెక్నికల్ ఎక్స్క్యూజ్ అని చెప్పి వాడిని కనిపెట్టలేమో అంటున్నారు, అంతేగా? సార్, అదే టెక్నాలజీ సాయంతోనే వాడికి పనిచేశాడు. ఈ టెక్నాలజికల్ వరల్డ్ లో ఒక ఎక్స్పర్ట్ తలుచుకుంటే ఏవైనా చేయొచ్చు, కానీ వీడు దీన్ని ఒంటరిగా డిజైన్ చేయడానికి ఛాన్సే లేదు. ఇంకెవరైనా వీడికి హెల్ప్ చేస్తుంటే మాత్రమే ఇది పాసిబుల్. వీడు మాట్లాడడానికి ఏం చేయాలో నాకు తెలుసు. వీడి ప్లాన్ మొత్తం నీకు తెలుసు. దీపక్ ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. ఆహా, మూర్తి. ఓకే సార్. సార్, చెప్పేస్తాను, ప్లీజ్ కొట్టకండి సార్. సార్ ప్లీజ్. ఎవరు చావడం కంటే నాకు నువ్వు బతికుండడమే ముఖ్యం. సారీ. అనిత, నేను చెప్పేది విను. అనిత, దీపక్ ఉన్న చోటు తెలిసిన వాడిని నాకు చెప్పు. ఓకే సార్. దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. సిటీ మొత్తం ఇంటర్నెట్ కట్ చేస్తే ఎవరు ఆ గేమ్ ఆడలేరు కదా. ఇప్పుడు లాగిన్ చేసిన కనెక్షన్ ని ఒకవేళ మనం కట్ చేసామంటే గ్యాస్ మొత్తం రిలీజ్ అయిపోయేట్టు ప్రోగ్రామ్ చేశాడు సార్. అట్లీస్ట్ వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో అదైనా కనిపెట్టు. అదే ట్రై చేస్తున్నాను సార్. ఐ విల్ ఫైండ్ హిమ్. ఇంత పెద్ద బిల్డింగా? ఈ బిల్డింగా? ఎంత అరిచినా వినిపించదు. రా. ఓ, ఇంకా ఎన్ని ఫ్లోర్లు ఎక్కాలో. ఇటువైపా అటువైపా? ఎటువైపు? ఏమ్మా, సార్ బీపీ ఎలా రైజ్ అవుతుందో చూసావా?
6వ ఫ్లోర్ వరకు తీసుకురావాలా? వాడిని గ్రౌండ్ ఫ్లోర్ లోనే లేపేసి ఉండొచ్చు కదా. ఏం సార్? అటు వెళ్ళేది పో. ఓకే సార్. ఎటు వెళ్ళాలి అడుగుతున్నాను కదా. ఆ. ఇదంతా క్రైమ్ రా, నన్ను లాక్కండి ఇందులోకి. మీ చెల్లెలకు జరుగుంటే ఇలా మాట్లాడతారా? నీకు ఇది అవసరమట్రా? నాకు తెలుసు, నువ్వు మూసుకొని పో. సార్, బై ఎనీ ఛాన్స్ లాగిన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 సెకండ్లు గ్యాప్ దొరికితే, ఒక 10 సెకండ్లకి ఎవరు లాగిన్ చేయకుండా ఉంటే ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ యాక్టివ్ గా ఉందో మనం కనిపెట్టచ్చు సార్. దిస్ ఈస్ అవర్ ఓన్లీ వే సార్. ఉండండి సార్, మిమ్మల్ని ఎలాగైనా కాపాడతాను. ఏదైనా వస్తువు పెద్ద రాడిదంటే చూడరా. దొరికింది. ఉండండి సార్. త్వరగా త్వరగా. బాబా కంగారు పెట్టకండి. ఉండండి సార్. ఏదో ఒకటి చేసి తెరవరా. బయటకు వచ్చారంటే చచ్చారు సార్. నేనేమో చెవులో గులుం తీసుకుంటున్నానా? చేస్తాను సార్. కొంచెం ఉండండి సార్, పోలీసులు తీసుకొస్తాను. సారంగా డోరీ రవి వెల్గెట్ సార్. నన్ను ఒకసారి సుభాష్తో మాట్లాడమంటారా? ఓకే సార్. నువ్వు చేసేది తప్పు సుభాష్. అందరినీ ఎంత క్రూరంగా చంపుతున్నావని నీకు కొంచెం కూడా బాధగా లేదా? బాధగానే ఉంది సార్. ఆ నలుగురిని వాళ్ళ నాన్నల చేతే చంపిస్తానని నేను ఛాలెంజ్ చేశాను. అమ్మాయికు ఆడపిల్లల్ని రేప్ చేసి అది వీడియో తీసి ఎంజాయ్ చేసే క్రిమినల్స్ని నా చేతులతో కొట్టి చంపలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. చంద్రం, నువ్వేం ప్లాన్ చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే నా కస్టడీలో ఉన్నామని మర్చిపోకు. నేను నీ కస్టడీలోనే ఉన్నాను. నీ కస్టడీలో సేఫ్గా ఉన్నాను. అనిత కూడా సేఫ్గానే ఉంది. కానీ మీ ఇంట్లో మీ అమ్మాయి సేఫ్గా ఉందో లేదో నీకు తెలుసా? ఏమంటున్నావు? ఈడొచ్చిన ఆడపిల్ల ఏదో వీడియో కూడా వచ్చిందని ఎప్పుడో నీ కూతురు నీకు ప్రాణంతో సమానం. ఊళ్ళో వాళ్ళ కూతుళ్ళు వెంట్రుకతో సమానమా? ఏ సుభాష్ ఏం చేసావో చెప్పరా. నేనేం చేయగలను? నేను నీ కస్టడీలో ఉన్నాను. కానీ ఇంకో 10 నిమిషాలు నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే నీ కూతురు నువ్వు ప్రాణాలతో చూడలేవు. ఏం చేసావా? నా కూతురు ఏం చేసావా? సార్ 10 నిమిషాలు. సుభాష్ ఎస్, గాట్ ది అడ్రస్. గివ్ మీ ది అడ్రస్. గివ్ మీ ది అడ్రస్. బిల్డింగ్ నెంబర్ 11, సి వ్యాలీ, భీమ్లీ. ఏమిటండి? అప్పు ఏమైందండి? అప్పు ఎందుకంత కంగారుగా ఉన్నారు? అప్పు ఏమైందో చెప్పండి. ఏమండి? నీ ఫోన్ ఏమైందండి? ఇక్కడే ఉంది డాడీ. మరి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయలే. నీకు చేస్తే రీచ్ ఫోనే రాలేదండి. ఏమైందండి? డాడీ! This game is a crime. Do you want to be a part of this killing? తెలిసే చేస్తున్నావా? డాడీ, అప్పు ఆ వీడియోలో ఉన్న అమ్మాయికి బదులుగా నేను ఆ వీడియోలో ఉంటే నువ్వు ఇలాగే ల్యాప్టాప్ పగలగొట్టుండేవాడువా? జస్ట్ వన్ ఆన్ ఆన్సర్ డాడీ. అప్పు అప్పు